మీ ఫర్టిలిటీ జర్నీ ఎప్పుడు సక్సెస్ అయినట్టు? సపోజ్ మీరు ఒక బేబీ కావాలనుకుంటున్నారు, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పుడా, లేకపోతే ఫీటల్ హార్ట్ బీట్ వచ్చినప్పుడా, ఎనామలీ స్కాన్ నార్మల్గా ఉన్నప్పుడా, ఎప్పుడు ఈ జర్నీ సక్సెస్ అయినట్టు? ఒక ఆబ్స్టెట్రిషియన్గా మేమేం కన్సిడర్ చేస్తామంటే, మీ బేబీని సేఫ్గా డెలివర్ చేసి మిమ్మల్ని బేబీని హెల్తీగా డిశ్చార్జ్ చేసిన రోజు మేము కంప్లీట్ సక్సెస్గా భావిస్తాము. ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావడం ఇట్స్ స్టార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. ఆ 2 లైన్స్ పాజిటివ్ రావడం, ప్రెగ్నెన్సీకి ఒక హెల్తీ స్టార్ట్ ఉంటే ప్రెగ్నెన్సీ జర్నీ అంతా స్మూత్గా ఉండి మనకి మంచి అవుట్కమ్స్ వస్తాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వచ్చే కొన్ని కాంప్లికేషన్స్ మన చేతిలో ఉండవు, లైక్ జెనెటిక్ రిలేటెడ్ కానీ, ప్లసెంటల్ అబ్నార్మాలిటీస్, ఉమ్మనీరు తగ్గడం, గ్రోత్ తక్కువ ఉండడము, లేదంటే ఏమన్నా సడన్ ఎమర్జెన్సీస్, అలాంటివి మనం ఏం చేయలేం. మన చేతిలో ఏముంటాయి? ఒబెసిటీ, అంటే మనం కొంచెం వెయిట్ తగ్గి ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది కదా. ఎందుకంటే ఒబెసిటీ వల్ల ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ ఎదురవ్వచ్చు, లైక్ నార్మల్ డెలివరీ కష్టం అవ్వచ్చు, సిజేరియన్ పడవచ్చు, షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు. సో వెయిట్ తగ్గితే మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు బెటర్గా ఉంటుంది. అలాగే ఎనీమియా, రక్తహీనతని కరెక్ట్ చేసుకోవడము, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడము, థైరాయిడ్ మనకి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవడము, ఇలాంటివి. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా స్ట్రాంగర్ స్టార్ట్ ఉంటే బెస్ట్ అవుట్కమ్స్ వస్తాయి.